అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూస్తే కందుకూరు నియోజకవర్గంలో అటు వ్యవసాయ రంగం కావచ్చు, అలాగే ఇటు పరిశ్రమలు కావచ్చు, అక్కడ అభివృద్ధి పట్ల అంటే ఆ అభివృద్ధి పైన మీకున్నటువంటి వ్యూ ఏంటి? ఎందుకంటే ఇందాక నుంచి మనం చర్చించుకుంటున్నట్లుగానే అనేక సమస్యలు ఉన్నాయి. ఇందులో ఏదైనా ఒక దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకొని సమస్య తీసుకుని దానికి ఇది ఆన్సర్ అని చెప్పాలంటే ఏది చెప్తారు? దీర్ఘకాలిక సమస్య కందుకూరికి మనం చెప్పాలంటే ముందుగా ఉపాధి అని చెప్పాలండి. అన్ఎంప్లాయ్మెంట్ మాత్రం అక్కడ జనం వలసలు వెళ్ళిపోవడానికి కారణం అన్ఎంప్లాయ్మెంట్. అదే అక్కడే ఉపాధి ఉంటే అక్కడే ఉంటుంది కదా. ఉపాధి ఉంటే జనాలు వలస వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కదా. ఉద్యోగాలకి వలస వెళ్ళిపోతారు, ఆ తర్వాత వ్యాపారాలకి వలస వెళ్ళిపోతారు, చదువులకి వలస వెళ్ళిపోతారు. సో బేసిక్గా అక్కడ ఎమ్యూనిటీస్ లేవు కాబట్టి, అక్కడ అవకాశాలు లేవు కాబట్టి ఈ వలసలు అనే కాన్సెప్ట్ మొదలైపోయిందండి. ఒకదాన్ని నిజంగా నేను ఫోకస్ చేసి ఒకదాన్ని సాల్వ్ చేయాలి అని అంటే ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టేకప్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ని ఎట్లా క్రియేట్ చేయాలి. సో వాట్ ఆర్ ద వేస్ ఆఫ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్? అక్కడ నాకు తెలిసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు, అక్కడ క్రియేటింగ్ అన్ ఇండస్ట్రియల్ పార్క్ ఈజ్ అన్ ఇమీడియట్ సొల్యూషన్ అండి. అట్ ది సేమ్ టైం ఇంకా మళ్ళీ రాష్ట్ర రాజకీయాలకు వచ్చేటప్పటికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేనల పొత్తు అనేటువంటిది ఖరారైంది. మరి ఎన్నికల్లో కూడా వెళ్ళబోతా ఉన్నారు. ఎలా ఉంది గ్రౌండ్లో? అంటే ఇప్పుడు రాజకీయంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తూ ఉంది? ప్రజల నుంచి స్పందన చాలా బాగుందండి. మేము ఎప్పుడు గ్రౌండ్లో ఉన్నప్పుడు ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో పచ్చిగా మోసం చేసింది, మమ్మల్ని అడ్డగోలుగా మోసం చేసింది అనే అభిప్రాయం మాత్రం ప్రతి ఒక్కళ్ళలో ఉంది. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడా ఎన్నికలు అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కష్టాలు పడ్డారు, 5 సంవత్సరాలు నానా కష్టాలు పడ్డారు. ప్రజలైతే కానివ్వండి, తెలుగుదేశం కార్యకర్తలు అయితే కానివ్వండి, కక్షలతో, కార్పణ్యాలతో, కేసులతో, ఆడాళ్ళు కాదు మగాళ్ళు కాదు కేసులు బనాయించిన వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. కాబట్టి అసలు రాష్ట్రంలో సంస్కృతి ఉందంటారా? ఇప్పుడు ఏం సంస్కృతిని పెంపొందించాం ఈ 5 సంవత్సరాల నుంచి? ఏ రోజన్నా ఈ 5 సంవత్సరాలు అంటే 2019 ముందు ఏ రోజన్నా ఒక రాజకీయ నాయకుడు ఒక బూతు మాట్లాడడం మనం ఎప్పుడన్నా విన్నామా? ఈ 5 సంవత్సరాల నుంచి బూతులే పరమావధి, బూతులే రాజకీయం. ఈ రకంగా రాజకీయం ఉంటే, ఈ రకంగా ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండి రాజకీయ నాయకులు. వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ ఎన్నుకున్నారు. నువ్వు నా లీడర్ అని ఎన్నుకున్నారు అంటే లీడర్ హ్యాస్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏంటి ఆ బూతులేంటి, ఆ బూతు పురాణాలేంటి, ఆ క్యారెక్టర్ అసాసినేషన్స్ ఏంటి? సో వాట్ ఈస్ ద మెసేజ్ వీఆర్ గివింగ్ టు అవర్ జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్? ఒక ఫ్యామిలీ కూర్చుని ఆనందంగా న్యూస్ చూడడానికి ఉందా? టీవీ చూడడానికి ఉందా? పార్లమెంట్ సెషన్స్ చూడడానికి ఉందా? అసెంబ్లీ సెషన్స్ చూడడానికి ఉందా? ఐఎమ్ సారీ టు సే ఐఎమ్ నాట్ గోయింగ్ టు అప్ టు పార్లమెంట్, అట్లీస్ట్ అసెంబ్లీ సెషన్స్ చూడడానికి ఉందా? ఆ దేవాలయం లాంటి అసెంబ్లీని ఎట్లా పాడు చేశారండి? బూతు పురాణాలు. ఎందుకంటే వాళ్ళకి మార్కులు అక్కడే పడుతున్నాయి కదా. మీరు బూతులు ఎంత మాట్లాడితే మీకు మార్కులు పడతాయి, మీరు అవతల వాళ్ళని ఎంత తిడితే అంత మార్కులు పడతాయి. సో దిస్ ఈజ్ హౌ దే ఆర్ నర్చరింగ్ ద లీడర్స్. ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ మనకు ఉండాలంటారా రాష్ట్రంలో? మన భావితరాల కోసం మనం అలాంటి అట్మాస్ఫియర్ని వదలాలంటారా? ఇది అవసరమా మనకి? అలాగే యువగళం పాదయాత్ర మరి ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ తెచ్చింది అంటే ఏం చెప్తారు? యువగళం పాదయాత్ర ముందుగా యువగళం పాదయాత్ర కన్నా మనం లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుకోవాలండి. లోకేష్ బాబు గారు హీజ్ అ ఫైటర్. ఆయన మీద జరిగిన ట్రోల్స్కి, ఆయన మీద చేసిన నెగిటివ్ పబ్లిసిటీకి ద వే హీ ఈజ్ రెసిప్రొకేటెడ్, ద వే హీ హ్యాస్ యాక్చువల్లీ స్టూడ్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. ఆయన్ని చూసి అంటే ఇప్పుడు చూడండి, యువత చిన్న చిన్న కారణాలకి ఈ రోజుల్లో సూసైడ్లు చేసుకుంటున్నారు. అంత ఇంబ్యాలెన్స్గా ఉంటున్నారు, అంత వీక్గా ఉంటున్నారు యువత. కానీ హీ సెట్ అన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ద యూత్ అండి, హౌ టు బి స్ట్రాంగ్. ఆ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ యువగళం పాదయాత్ర అనే దాన్ని ఈ చిన్న వయసులో ఆయన మీద వేసుకుని ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ఆడ్స్, మొదటి రోజు నుంచి ఆయనకి పెట్టని అడ్డంకి లేదు, ఆయన మీద చెయ్యని ట్రోల్ లేదు. ప్రతి చిన్నది కూడా ఆయన మీద ట్రోలింగ్ కింద వచ్చింది. మొదటి రోజు పాదయాత్ర స్టార్ట్ చేసిన రోజు అది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ని కూడా ఆయన మీద దాన్ని రుద్ది ఆయన మోరల్గా డౌన్ చేయాలని చూశారు. కానీ హీ హ్యాస్ నాట్ గివెన్ అప్ అండి. హీ ఈజ్ అ ఫైటర్, హీ ఈజ్ అ టాస్క్ మాస్టర్,
హీ ఈస్ డెఫినెట్లీ ద ఫ్యూచర్ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అట్లాగే చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి కేసులు మరి అవి కూడా ప్రజల్లో ఇంత అంటే సానుభూతి అనేటువంటి దానికంటే కూడా ప్రజల్లో అయితే గనక ఒక ఆలోచనకి దారి తీసినటువంటి అంశంగా చూడొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆయన ఇప్పుడు ఆ కేసులు పెట్టడం కావచ్చు, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చాక ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి అంటే గతంలో ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనకి ఇప్పటికి ఎలాంటి ఇది ఉంది? వినాశకాలే విపరీత బుద్ధి అంటారండి. జగన్మోహన్ రెడ్డికి వినాశకాలం వచ్చి ఆ విపరీత బుద్ధి వచ్చింది. ఓకే, ఇది గనక ఆయన చెయ్యకపోతే వాట్ హీ వాంటెడ్ టు డూ బ్యాక్ఫైర్డ్ ఆన్ హిమ్ మాట. ఆయన చేసిన పాపం ఆయనకే అంటుకుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, వెళ్ళి ఆయనే మళ్ళీ అటాక్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కేసు బనాయించిన రోజు నుంచి అందరికీ తెలుసు, చాలా క్లియర్గా తెలుసు ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని. ఎవ్రీ వన్ నోస్, చిన్న చిన్న పిల్లాడి దగ్గర నుంచి సీజన్డ్ పొలిటీషియన్ వరకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. ఆయన మీద పెట్టిన ఏ అలిగేషన్స్ కూడా అవి స్టాండ్ అవ్వవు అని తెలుసండి. కానీ వాట్ పీపుల్ ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ఈజ్ హిజ్ హెల్త్. ఈ వయసులో ఆయన జైల్లో అన్ని రోజులు ఉండి ఆయన హెల్త్ ఏమవుతుంది, ఆయన ఎట్లా ఉంటారు అనే ఒక బెంగ జనాల్లో ఉంది. కానీ ఆయన బయటికి రారేమో, ఆయన మీద కేసులు వీడవేమో అని చెప్పేసి భయం ఎవరికీ లేదు. కానీ అందరూ అనుకున్నట్టుగానే బై గాడ్స్ గ్రేస్ అంతా సరిగ్గా జరిగింది. ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్లో మనకి హీఈస్ బౌన్స్డ్ బ్యాక్ యాజ్ హీజ్ ఓన్ సెల్ఫ్ మాట. సో నౌ వీఆర్ ఫార్చునేట్ దట్ వీఆర్ గెటింగ్ అవర్ CBN బ్యాక్ ఫర్ దిస్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మళ్ళీ రా కదలిరా అంటూ గతంలో చూస్తే ఏదైతే బాదుడే బాదుడు అంటూ కార్యక్రమం తీసుకున్నారు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి అది చేశారు. ఆ తర్వాత భవిష్యత్తుకి గ్యారంటీ అవి చూసాము. ఈ రోజున రా కదలిరా అంటూ వెళ్తూ ఉన్నారు. మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు ఇంకా దగ్గర పడ్డాయి కాబట్టి ప్రజలు తీర్పు ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? ఆ రోజు ఎన్టీ రామారావు గారు రా కదలిరా అని అంటే ఎంతటి ఒక స్పందన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందో దానికి మించిన స్పందన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రా కదిలిరాకు వస్తుంది. ఎక్కడ చూసినా కూడా కిక్కిరిసిన జనం, ఆ జనంలో కూడా ఒక యాంగ్షియస్నెస్, ఒక ఆనందం. అంటే వాళ్ళలో ఎక్కడ నిర్లిప్తత లేదు, ఒక ఆనందం. ఎప్పుడెప్పుడు ఈ లీడర్షిప్ని మనం పొందుతామా అనే ఒక యాంగ్షియస్నెస్, ఒక యాంగ్జైటీ ఆ జనంలో చూస్తున్నాం మేము. కాబట్టి ఈ రా కదలిరా ప్రోగ్రామ్ హ్యూజ్ సక్సెస్ అండి. And it is going to rock.